ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్న వారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకేగా నియమింపబడను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక నియమము గురించి, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక విశ్రాంతి దినము అనగా సబ్బత్తు. ఆ దినము ఎవరు ఎలాంటి పనులు చేయకూడదు. విశ్రాంతి దినము ఇష్టమైన పని చేయకూడదు, లోకవార్తలు చెప్పుకొనకూడదు, ప్రయాణము చేయకూడదు, వ్యాపారం చేయకూడదు అని దేవుని ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు జనాంగానికి హెచ్చరిక ఇవ్వబడినవి. అయితే యేసు ప్రభుతో పాటు నడుచుచున్నటువంటి తన శిష్యులు ఒక సబ్బత్తు దినమున పంట చేలలో బడి దాటినప్పుడు వారు ఏ పంట పొలాల్లో నడిచి వెళుతున్నారో ఉన్నటువంటి వెన్నులేమో వారు త్రుంచి చేతితో నలుపుతూ ఆ గింజలు తమ నోటిలో వేసి తింటున్నారు. అది చూసినటువంటి పరిసయ్యులు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీ శిష్యులు ఏం చేస్తున్నారో చూస్తున్నారా? సబ్బత్తు దినమున చేయకూడని పని వారు చేస్తున్నారు అని నేరారోపణ చేశారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భూలోకములో జన్మించి జీవిస్తున్నటువంటి మనుషులలో సహాయము చేయడానికి కొందరు పుడతారు, శనగడానికి కొందరు పుడతారు. నేరారోపణ చేస్తూ అనేక మంది పైన అనేక విధమైనటువంటి దోషారోపణ చేస్తూ జీవించేవారు కొందరు. మన క్రియలకు తగిన ప్రతిఫలము దేవుడిస్తాడు. ఈ వాక్య భాగంలో పరిసయ్యులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తన శిష్యులు ఉల్లంఘిస్తున్నారని, చేయకూడని తప్పు చేస్తున్నారని నేరారోపణ చేస్తూ యేసయ్యతో మాట్లాడుతున్నారు. వాస్తవానికి యేసు ప్రభువారు తన శిష్యులు ప్రయాణం చేస్తూ వారు చేస్తున్న పని, వారు ఏమి పంట చేలలో బడి పని చేయట్లేదు, పంట కూర్చుకోవట్లేదు. దారిలో వెళుతూ అది తెరించి తమ చేతితో అది నొలిపి నోట్లో వేసుకున్నారు. అది పెద్ద నేరం కింద పరిసయ్యులు చూస్తూ అది చేయకూడదు, విశ్రాంతి దినమున అలాంటి పనులు చేయకూడదు అని యేసు ప్రభు వారి శిష్యుల మీద నేరం మోపుతూ మాట్లాడుతూ ఉన్నారు. నా సహోదరి, నా సహోదరుడా, కొన్నిసార్లు దేవుడు నీకు నడిపించినప్పుడు అనుకోకుండా కొన్ని చిన్న కార్యక్రమాలు
విశ్రాంతి దినము చేపట్టినప్పుడు అనేక మందిని నీ మీద నేరారోపణ చేసేవారు ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నప్పుడు, ఆయన మనకు నడిపించినప్పుడు, ఆయన ఎలాంటి నేరమైనా నేరంగా ఎంచడు. ఎందుకంటే ప్రేమ దోషములన్నీ కూడా కప్పును, అది క్షమించును. కనుక యేసు ప్రభువారు వెంటనే పరిశీలికి అంటున్నాడు, ఏమయ్యా, దావీదు భక్తుడు అరణ్యములో ఉన్నప్పుడు ఒక సమాజ మందిరంలో, ఆ ప్రక్కన ఉన్నటువంటి పట్టణంలో ఉన్న సమాజ మందిరంలోనికి వెళ్ళి యాజకులు తప్ప ఎవ్వరు కూడాను తినని సమ్ముఖపు రొట్టెను ఆయన ఎలా తిన్నాడు? సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటను ఎత్తి పరిశీలకు ఆయన జవాబిస్తున్నాడు. వాస్తవానికి దావీదు భక్తునితో సుమారుగా 300 మంది తనను వెంబడించే వ్యక్తులు ఉన్నారు. వారు తమ ఇల్లు, తమ పట్టణము, తమ ప్రదేశాన్ని విడిచిపెట్టి దావీదు భక్తునితో వారు అనేకమైన అరణ్య ప్రదేశాల్లో, కర్మేలు పర్వత ప్రాంతంలో సంచరిస్తున్నారు. ఆకలిగొని దావీదు భక్తుడు సమాజ మందిరంలో ప్రవేశించి కేవలం యాజకులు తప్ప ఎవరు ముట్టని సముఖపు రొట్టెను తీసుకుని వచ్చి తను తింటూ తన స్నేహితులైన తనను వెంబడిస్తున్నటువంటి ఆ ప్రజలకు ఆయన పంచిపెట్టాడు. వాస్తవానికి సముఖపు రొట్టె ఒక విశ్రాంతి దినం నుంచి మరొక విశ్రాంతి దినం వరకు దేవుని యొక్క మందసం పెట్టి దగ్గర అది ఉంచబడుతుంది. దేవుని మందిరములో బల్ల యొద్ద సముఖపు రొట్టెను వారు ఉంచి ఉంటారు. భక్తులు దేవునికి భక్ష్యమును అర్పించినప్పుడు దేవుని కొరకు అని చెప్పి వారు చేసినటువంటి రొట్టెలు సముఖములో, అనగా దేవుని సన్నిధిలో అది తీసుకుని వెళ్ళి అర్పిస్తారు. అది అర్పించిన భక్తులు తినరు, కానీ యాజకులకి మాత్రము ఆ రొట్టె తినే హక్కు ఉంది. నిత్యము యాజకులు మందిరములో ఉండి వారు కష్టపడి పనిచేస్తున్నందున వారు దాన్ని తినడానికి అర్హులు. దావీదు భక్తుడు తన అనుచరులు ఆకలిగొని యాజకులు తప్ప మరి ఎవరు ముట్టని ఆ సముఖపు రొట్టెను తీసుకొని వారు భక్షించినప్పుడు వారికి ఏం కాలేదు కదా. ఎందుకంటే విశ్రాంతి దినమునకు మనుషుల కొరకు అది చేయబడలేదు. మనిషి విశ్రాంతి దినమున ప్రభువును ఆరాధించడానికి విశ్రాంతి దినము చేయబడినది. విశ్రాంతి దినమున ఇది తినకూడదు, అది త్రాగకూడదు అని మనం చెప్పడము కాదు. ఎందుకంటే విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు. మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఆదేశించినప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన చిత్త ప్రకారంగా మనం ఏ పని చేసినా అది తప్పుగా పరిగణింపబడదు. మనిషి కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అది తప్పుగా ఎంచబడదు అని ప్రభు వారికి ఖరాఖండిగా చెప్పినప్పుడు పరిసయ్యులు మౌనం వహించారు. ఎందుకంటే అది వాస్తవం. విశ్రాంతి దినము కొరకు మనుషులు చేయబడలేదు, కానీ మనుషుల కొరకు విశ్రాంతి దినము చేయబడినది. 6 రోజులు మీరు శ్రమించండి, 7వ రోజున మీరు విశ్రాంతి తీసుకోండి. ఆ విశ్రాంతి దినమున మీ దేవుడైన యెహోవాను మీరు సేవించి తనను ఘనపరిచి తనను ఆరాధించండి అని ప్రభు తెలియచేసిన మాట చొప్పున ప్రతి ఒక్క విశ్వాసి అది పాటించాలి, దానిని వారు అనుసరించాలి.
దేవుని నామానికి మహిమకరంగా కార్యములు జరిగించాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు కాబట్టి విశ్రాంతి దినమున మనము ప్రభును ఆరాధించు వారమై ఉండాలి. విశ్రాంతి దినమున దేవునికి ఘనపరిచేటటువంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ రోజు ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని నిర్బంధన అయితే పాత నిబంధన ఉండేది. కానీ క్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ నిబంధన మోడిఫికేషన్ చేయబడింది. పాత నిబంధన కాస్త క్రొత్త నిబంధనగా మార్చబడింది. ఈ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరూ విశ్రాంతి దినము ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన పునరుత్థాన దినము, ఆ దినానికి యేసు ప్రభుయే ప్రభు అయి ఉన్నాడు కాబట్టి తనను ఆరాధించాలి తప్ప ఆ రోజు ఒకరి మీద ఒకరు దోషారోపణ చేయడానికి అది సరైనది కాదని చెప్పి ఈరోజు మనం బోధించబడుతున్నాం. యేసు ప్రభువారు పరిసయ్యులకు ఆయన మందలించి తనను వెంబడిస్తున్న తన శిష్యులు విశ్రాంతి దినము వారు పాటించట్లేదని వారు అభియోగము చెప్పిన అభియోగాన్ని కొట్టివేశాడు. జనులకు రాజైనటువంటి దావీదుయే పాత నిబంధనలో ఆయన ఆ సబ్బాత్ దినమున రొట్టె తీసుకొని తను భుజించి తన తోటి వారికి భోజనం పెట్టినప్పుడు అది తప్పు కాని పక్షములో వీళ్ళు సామాన్యమైనటువంటి నా శిష్యులు, మహారాజే ఆ రోజు ఆ పని చేసినందుకు దేవుడు అంగీకరించాడు. ఆకలిగొని వారు తిన్నారు. అది తప్పుగా ఎంచబడలేదు. వీరు త్రోవ ప్రక్కన నడుస్తూ ఆకలిగొని వీరు తిన్నారు. ఇది ఎందుకు తప్పుగా ఎంచాలి? అసలు విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమించబడింది. మనిషి విశ్రాంతి తీసుకుని దేవుని ఆరాధించాలని, అది తప్పుగా ఎంచరాదు అని చెప్పి యేసు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియచేశారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, సబ్బత్తు అనగా విశ్రాంతి దినము ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఆరాధించాలి తప్ప నేరారోపణ చేసే క్రమము చేయకూడదు. ఆ దినము ప్రతి ఒక్కరూ మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఘనపరచాలి. ఎందుకంటే ఆ దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ఉన్నత స్థలానికి ఎక్కింపచేస్తాడు, ఉన్నతమైన దీవెనలతో నింపుతాడు. మరి మన జీవితాల్లో ఆ ఉన్నత దీవెన పొందడానికి మరి సిద్ధపడుతున్నామా? రండి, తలలోంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ముందుకు సాగుదాం. దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, మీరు మాతో మాట్లాడిన మాటలు విన్నాం. విశ్రాంతి దినానికి మీరు ప్రభు అయి ఉన్నారు. విశ్రాంతి దినము మేము మిమ్మల్ని ఆరాధించడానికి నియమించిన దినము ప్రభువా. అది ఘనంగా మీకు మహిమకరంగా ఆచరించాలి తప్ప నేరారోపణ చేసి అతిక్రమించేటటువంటి అనుభూతులు ఎవరు కలిగి ఉండకుండా కృప చూపించండి. విశ్రాంతి దినము మనోహరమైనది, ఘనమైనది. అది మా ప్రభు దినమని సంతోషంగా పాటించే భాగ్యం ప్రతి హృదయానికి దయచేయండి. వాక్యానుసరమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. సకల మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనను దీవించునుగాక. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.